గొడుగును చూడాలనుకో తప్పు లేదు. అదే గొడుగు కింద ఏం జరుగుతుందో చూడాలనుకున్నావు తట్టుకోలేవు. రీజన్ లేకుండా బాయ్ ఫ్రెండ్స్ ని వదిలేస్తే బతుకులు అలానే తగలుతాయి. బేసిక్ గా మేము తాగం చంటి, తాగితే ఆగం. క్యూ పాటించండి. కాదు, నువ్వు ఎవరికి చెప్తున్నావు క్యూ పాటించమని? వాళ్ళ నలుగురికి. ఆ నలుగురికి తొందర పడుతున్నారు కదా, అందుకే క్యూ పాటించండి అని. లెట్స్ వెల్కమ్ శ్యామరాయన్ మిమిక్రీ శివారెడ్డి గారు. అన్న అన్న నేను వేణుమాధవ్ అన్న. అబ్బా వేణన్న బాగున్నా? బాగున్నా అన్న, మీరు బాగున్నారా? బ్రహ్మాండంగా ఉన్నాను అన్న. అన్న ఎక్కడున్నావు అన్న? నేను ఇప్పుడే బయటకు వచ్చాను. చెప్పండి అన్న. ఒక చిన్న పని పడ్డదన్న. చెప్పండి అన్న. ఏం లేదన్న, ఒక 5 lakhs అవసరం పడ్డదన్న. అవునా? ప్రశ్న లేవు, నేను ఒక్కసారి ట్రై చేసి నీకు వెంటనే ఫోన్ చేస్తాను. ఒక్క నిమిషం అన్న. ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, షూటింగ్ లో ఉన్నాను నేను. హలో ఏంటన్నా సుబ్బు, కాల్? వాడికి ఏదో అవసరం పడిందంట, అడుగుతున్నాడు. నన్ను కూడా అడిగాడు. సో నేను అంటే చెన్నైకి వెళ్ళి అడవిలో ఉన్నాను. ఫ్లైట్ ఈవినింగ్ 4 o'clock. కానీ డ్రా చేద్దామంటే డబ్బు లేదు. ఎవడైనా బండి పేరు మీద, ఎవరైనా బండి మీద అమ్మ నాన్న పేరు రాస్తారా? బంగారం, శృంగారం ఇన్ని చూసా నేను. వెనక ఒక్క సీటే వదిలిపెడతాడు, ఎందుకంటే వాళ్ళ అమ్మ కూడా పొరపాటు ఎక్కుతుందేమోనని. అమ్మాయి మాత్రం ఎక్కాలి మనకి, ఎందుకంటే ఆ బ్రేకు, ఆ స్పీడ్ బ్రేకరు. కానీ నీ బండి మీద ఏముంది చెప్పురా? బండి మీద పేరు రాసుకున్నంత మాత్రాన ఏం ప్రాబ్లం కాదు. నన్ను ముద్దు పెట్టుకోకని రాస్తారు అంటే దాని అర్థం అమ్మాయిని ముద్దు పెట్టుకోకని కాదు. ఇంకో బండి వచ్చి ఇంకో బండిని తాకొద్దని అర్థం. కొంచెం నువ్వు ఓవర్టేక్ చేసేటప్పుడు జర ఆరం కొట్టి ఓవర్టేక్ చేస్తే వాడు కొంచెం మిర్రర్లో. ఈ రోజు గవర్నమెంట్ స్పీడ్ బ్రేకర్లు తీసేస్తే ఒక్క ఓటు పడదు కుర్రాళ్ళ తరపున.